సో మొత్తానికి మన ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది, సమయానికి సిద్ధం అవుతున్నాము. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గంధం సందీప్ అందరిలో ఉన్నారు. సో నేను మీకైతే అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టబోతున్నాను. సో నేనైతే వచ్చేసి ట్రాలీ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేశాను, అమెజాన్ నుంచి వచ్చాయి అనమాట లాస్ట్ వీక్. నేను అన్బాక్సింగ్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడు టైం అయితే కుదిరింది. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను, మీకు చూడండి, ఎంజాయ్ చేయండి వీడియోని. సో ముందుగా అయితే నేను సిజర్ మొబైల్ ఫోన్, మా మొబైల్ ఫోన్ మీకు ముందుగా వచ్చేసి ఈ ట్రాలీ బ్యాగ్స్లో మీకు ఇది ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తాను, ఇది దగ్గర కాబట్టి ఇది ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తాను. సో నేను చూడండి, సో మొత్తం 4 ఆర్డర్ చేశాను నేను. 65 సెంటీమీటర్స్ది 2 ఆర్డర్ చేశాను, 55 సెంటీమీటర్స్ది 1 ఆర్డర్ చేశాను, అలాగే లార్జ్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ది 1 ఆర్డర్ చేశాను అనమాట. సో ఇప్పుడు చూద్దాం కలర్స్ తెలుస్తుంది. సో ఇది కట్ చేయడానికి కావాలి, మనం ఇది ఓపెన్ చేసి ఇలా అంటే అదే ప్రస్తుతం హ్యాండీగా ఏది లేదు. సో ఇది వచ్చేసింది వెంటనే. సో ఈ సిజర్ అయితే ఇలా తీసి పెట్టేస్తా, చూస్తున్నారు కదా. వచ్చేసి లార్జ్ అనుకుంటా, చూస్తున్నారు కదా. చూడండి, ఇది పిన్ ఇస్తాను, పిన్ మీకు ఇస్తున్నా. ఇది ట్యాగ్ తిన్నాను కాబట్టి చూస్తున్నారు కదా, ఈ కలర్ పంపించారా. తర్వాత అది 70% మీరు చెప్తాను మీకు, అది కూడా. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత ఇది ఇక్కడ పెట్టేస్తా. నెక్స్ట్ ఇది వచ్చేసి 75 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 65 అనుకుంటా. సేమ్ కలరే చూస్తున్నారు కదా, సేమ్ కలర్ అనమాట. ఇప్పుడు మనం వచ్చి ఇలా ఓపెన్ చేయాలి. ఇది వచ్చేసి సఫారీ అనమాట. ఇవి రెండు వచ్చేసి క్యాండిల్ ఉందన్న, ఇవి రెండు వచ్చేసి కంపెనీ అన్న. ఇది వచ్చేసి సఫారీ ట్రాలీ బ్యాగ్ ఉంటుంది. అన్ని బ్లూ కలర్, ఆల్మోస్ట్ నేవీ బ్లూ, బ్లూ కలర్, ప్యూరెట్ కలర్ బ్లూ కలర్ కాబట్టి నేవీ బ్లూ కానీ లేదంటే బ్లూ కలర్ కానీ వస్తుంది, స్కై బ్లూ కలర్ కానీ. సో ఇది ఒక కలర్ అనమాట, సఫారీ ట్రాలీ బ్యాగ్. ఇది ఒకటి 75 సెంటీమీటర్స్. ఇది కూడా మళ్ళీ లోపల చేస్తా. ఇది దగ్గర తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ దగ్గర రండి. మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో 75 సెంటీమీటర్స్ సఫారీ ట్రాలీ బ్యాగ్ అనమాట. ఎంత కాస్ట్ పడింది ఏమైనా మీకు అంతా డీటెయిల్స్గా పిన్ చేసి పెడతాను కామెంట్ సెక్షన్లో, లేదా మీకు వీడియో లాస్ట్లో ఇది ఎంత పడింది, అది ఎంత పడింది, అది ఎంత పడింది అని మీకు చెప్తాను కాస్ట్. సో ముందుగా అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తాం కదా, సో ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మనం ఆర్డర్ చేసే దాన్ని బట్టి నుంచి లాక్ అయితే ఆటోమేటిక్గా పిన్ అయితే వచ్చింది కదా, పిన్తో మనం ఓపెన్ చేయాలి. సో నాకు పిన్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేసి పెడతాను. చూడండి ఓపెన్ అవుతుంది. చూడండి ఓపెన్ అయింది కదా, మనం అయితే జిప్ అయితే తీసేస్తున్నాము. సో ఫస్ట్ జిప్ ఓపెన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఇట్లా కింద పండు పెట్టాలి. ఇట్లా అయితే చాలా కష్టం అవుతుంది. సో చూడండి
ఇలా ఉందన్నమాట, ఇలా ఉంది. సో చాలా శుద్ధం వస్తుంది మొత్తానికి, ఏంటంటే ఫైబర్ కదా ఇది. ఇలా ఉందో ఓపెన్ ఇలా దీన్ని క్లోజ్ చేయాలా. ఇక్కడంతా జిప్ ఉంటుంది, ఇక్కడంతా జిప్ ఉంటుంది, అలాగే ఇక్కడ క్లిప్ ఉంది చూసారు కనుక. సేమ్ అది కూడా అంతే. వచ్చేసి పక్కన పెట్టుతాము. సో ఇది కూడా 7.9 అనమాట, అది ఇది సేమ్ అనమాట. సో అది వచ్చేసి సఫారీ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి క్యాండిల్ లైన్ అనమాట. క్యాండిల్ లైన్ కూడా సేమ్ పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ డైరెక్ట్ ఓపెన్ చేయాలి. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది కూడా సేమ్ అలా సేమ్ ఇది కూడా అంతే, చాలా బాగుంది. ఇంకా ప్రీమియం క్వాలిటీ ఉంది, బాగుంది. వల్ల ఇక్కడ లోపల జిప్ వచ్చింది. ఇది వచ్చేసి క్లిప్స్ వచ్చాయి, బట్టలు ఐరన్ చేసిన షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఉంటాయి కదా, అవి మొత్తం ఇట్లా పెట్టేసామనుకో ఆ క్లిప్ క్లిప్ 2 కంబైన్స్ పెడితే మొత్తానికి షేక్ అవ్వకుండా ఎక్కువ అలానే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇది చూసాం కదా. నెక్స్ట్ సో ఇది లాస్ట్ అనమాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట ఇది. సో దీంట్లో మనకి 2 వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి మీడియంది, దీని లోపల ఇంకోటి స్మాల్ ఉంది, చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా సేమ్ డైరెక్ట్ పాస్వర్డ్ వస్తుంది, మనం ఆ పాస్వర్డ్ ఓపెన్ చేయాలి. నేను ఓపెన్ చేసి పెట్టాను ఆల్రెడీ, ఒకటి ఓపెన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టాను. మీకు ఇది డైరెక్ట్ ఓపెన్ చేసి పెట్టేసాను ఒకటి. ఇది అయితే ఓపెన్ చేస్తున్నా, జిప్స్ ఓపెన్ చేసి ఫస్ట్ పెడతాను. ఇది అవుతుంది చూసుకున్నాం. అర్థం ఓపెన్ చేసాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పండి కదా స్మాల్ ఉందని, దీంట్లో ఇది స్మాల్ క్వాలిటీ. ఇది కూడా అంతే సేమ్, ఇది ఎలా ఉందో మనకి లార్జ్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీతోనే మనకు వచ్చేసి జిప్ ఒకటి క్లిప్స్ ఉన్నాయి. సో ఇది క్లియర్ చేస్తున్నా. ఇది కూడా ఇది ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి ఇక్కడ క్లిప్స్ తీయాలి. టేప్ వేసారు, సో ఇది వచ్చేసి స్మాల్ అనమాట. ఇది వచ్చేసి స్మాల్ సేమ్ ఇది క్వాలిటీ కదండి. కెమెరామెన్ కమ్మియా ఎలా ఉంటుంది చూపించండి. ఇలా ఉంటాయి స్మాల్, అంటే ఒక 4-5 పేజ్కి అయితే సరిపోతుంది, బాగుంటుంది. సో మొత్తానికి మనం ఈ ఓపెనింగ్ అయితే చేసాము కదా, అన్బాక్సింగ్ అయితే చేసాము. అన్బాక్సింగ్ అయితే చేసాము. సో మీకు ఈ కాస్ట్ చెప్పాలి కదా, ఎంత ఉంటుంది ఏమనేది. నా మొబైల్లో కాస్ట్ ఉంది చెప్తాను, బాగుంది. ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్పాను కదా మీకు లాస్ట్లో మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది, టాలీ అనేది. సో ఇవి 2 ట్రైన్ వచ్చేసి మనకి 3000 వచ్చేసింది. ఇది వచ్చేసి నెక్స్ట్ సఫారీ వచ్చేసి 25 వచ్చింది అనమాట, మనకి లార్జ్ 70%. సో ఇది నెక్స్ట్ క్యాండిల్ లైన్ అనమాట. సో లార్జ్ ఇది కూడా 70% మనకి 2-3 వచ్చేసింది. టోటల్గా 7-8 అవుతుంది, అప్రాక్సిమేట్లీ 8000 అనుకోవచ్చు. సో ఇది నా అన్బాక్సింగ్ వీడియో ట్రాలీ బ్యాగ్స్కి. సో మొత్తానికి మన ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది, సమయానికి సిద్ధం అవుతున్నాము. సో ఏ ట్రిప్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు, ఈ వీడియో అన్బాక్సింగ్ కదా, నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్కడ వెళ్తున్నాం అనేది మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో రిలీజ్ అయితే ఈ అన్బాక్సింగ్ వీడియో మొత్తానికి మన ట్రిప్ అయితే స్టార్ట్ అవబోతుంది కాబట్టి, సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియో అనేది చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చినట్లయితే మీరు కింద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.